ఆల్రెడీ చెప్పాం కదా మన ఛానల్లో ఇంటర్వ్యూస్, వ్లాగ్స్, కార్ రివ్యూస్ ఇలా కొత్త కంటెంట్ కూడా రాబోతుంది అని చెప్పేసి. సో ఈరోజు విజయవాడలో బందర్ రోడ్లో కుశలవ షోరూమ్, హోండా కుశలవ షోరూమ్కి వచ్చేసాము. గతంలో ఇక్కడ మేము ఒక కార్ తీసుకున్నాము. సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ షోరూంలో చాలా బాగుంటారు, స్టాఫ్ కానీ వాళ్ళ రిసీవింగ్ చాలా బాగుంటుంది. అండ్ మనకి ప్రైజెస్ కూడా బయట కంటే ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి. ఒకసారి లోపలికి వెళ్ళి మనము సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడి అసలు ఫ్యూచర్స్ ఏమున్నాయి ఏంటి అనేది మొత్తం తెలుసుకుందాము. ఓకే, చెప్తామా? గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ టు కుశలవ హుండై అండి. నా పేరు శివ మేడం. రండి మేడం, కూర్చోండి. వాటర్ కానీ టీ కానీ ఏమైనా తీసుకుంటానండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు శివ అండి. నా కార్డ్ ఇస్తాను సార్ మీకు ఒకసారి. దిస్ ఈజ్ మై కార్డ్ అండి. శివ అండి. చెప్పండి సార్. మనకి 8 నుంచి 10 లక్షల్లో పోయిన కారు ఎస్యూవి టైప్ కావాలి. అది 8 to 10 lakhs మధ్యలో మీకు ఎస్యూవి టైప్ కార్ కావాలి. మనకి రీసెంట్లీ లాంచ్ అయిందండి. ఎక్స్టర్ అని ఉంది మన దానిలో. మైక్రో ఎస్యూవి కింద వస్తుందండి. మనకి ఎక్స్ షోరూమ్ వచ్చి 6,12,000 నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే, మనకి మీరు అనుకున్న బడ్జెట్లో అయితే బెస్ట్ కార్ అండి. అది ఎస్యూవి టైప్ వస్తుంది, ఫీచర్స్ మొత్తం కవర్ అవుతాయి అన్నమాట. అది నేను ఒకసారి ప్రైసెస్ అనేది మీకు ఫస్ట్ ఒకసారి చెప్తాను, చూడండి. ప్రైసెస్ చెప్పిన తర్వాత మనం ఒకసారి కార్ చూడొచ్చు. ఎక్స్టర్ బేసిక్ వేరియంట్ వచ్చేసరికి ఈఎక్స్ అని వస్తుంది. ఈఎక్స్ వచ్చేసరికి మనకి ఎక్స్ షోరూమ్ 612 పడుతుంది. ఆన్ రోడ్ వచ్చేసరికి 7,58,000 ఉందండి. మనం దీని మీద ఏంటంటే ఏ వేరియంట్ తీసుకున్నా సరే అప్ టు 40,000 వరకు డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రెసెంట్ మాన్సూన్ ఆఫర్స్ ఉన్నాయి ఎక్స్టర్ మీద. అండ్ దీనిలోనే మనకి బేసిక్ వేరియంట్లోనే మనకి 26 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. లైక్ బేసిక్ వేరియంట్ నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్ వచ్చేస్తున్నాయి అండి. ఏబిఎస్ విత్ ఈబిడి వస్తుంది, టీపీఎంఎస్ హైలైన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అండి హిల్ అసిస్ట్ కంట్రోల్ కానీ, విఎస్ఎం కానీ, ఈఎస్సి కానీ, ఈ ఫీచర్స్ మొత్తం 26 స్టాండర్డ్ ఫీచర్స్ అనేవి మనకి బేసిక్ వేరియంట్ నుంచే వచ్చేస్తున్నాయి అనమాట. మిగిలిన ఇప్పుడు ఈ కార్తో కంపేర్ చేసుకుంటే ఈ సెగ్మెంట్లో వేరే ఏ కార్లోనూ ఇన్ని ఫీచర్స్ అనేవి లేవు అనమాట. బేస్ వేరియంట్ నుంచే అనమాట. మనకి ఎస్యూవి టైప్లో వస్తుంది, మైక్రో ఎస్యూవి. ఒకసారి మీరు చూసారంటే నేను దానిలో వేరియంట్స్ అవన్నీ చూపిస్తాను, మీకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ చూపిస్తాను. ఏ వేరియంట్ కావాలంటే ఆ వేరియంట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ప్రజెంట్ అయితే మనకి షోరూంలో వచ్చేసరికి ఇది మిడ్ వేరియంట్ అండి, ఎస్ఎక్స్ అని వస్తుంది. అండ్ మనకి ఇటు సైడ్ చూసుకుంటే ఫిజికల్గా ఎస్ఎక్స్ఓ కనెక్ట్ అండి. ఈ 2 వేరియంట్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. నేను ఒకసారి దీనిలో ఫీచర్స్ ఏమేమి వస్తాయి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒకసారి చూడండి సార్. ఇది వచ్చేసరికి మనకి ఎస్ఎక్స్ఓ కనెక్ట్ అండి. దీనికి వచ్చేసరికి ఫ్రంట్ వచ్చేసరికి ఏంటంటే ఎదర్ హెడ్ ల్యాంప్స్ వచ్చి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వచ్చేస్తాయండి. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ మిడ్ వేరియంట్ నుంచే వస్తున్నాయి మనకి. దీనిలో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వల్ల ఏంటంటే మనకి వే అనేది ఎక్కువ కనపడుతుంది, అంటే లెంత్ ఎక్కువ కవర్ చేస్తుంది. అండ్ మనకి విజిబిలిటీ కూడా చాలా క్లియర్గా ఉంటుంది నైట్ టైమ్స్. దానివల్ల ఏంటంటే మనం ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు. సైడ్ వచ్చారనుకోండి, ఒకసారి దీనిలో టాప్ ఎండ్లో వచ్చేసరికి ఏంటంటే మనకి డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వస్తాయండి. ఇవి చూడండి ఒకసారి. ఈ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఏంటంటే మనకు ఉండటానికి స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ లుక్ కూడా స్టైలిష్గా ఉంటుంది, స్పోర్టివ్ లుక్ వస్తుంది అనమాట. నెక్స్ట్ మనం ఇటు వచ్చాం అనుకోండి, ఇండికేటర్స్ కూడా టర్న్ ఇండికేటర్స్ కూడా ఓఆర్విఎమ్స్ మీద వస్తున్నాయి. ఒకసారి డోర్ తీసుకుని లోపలికి వెళ్ళాం అనుకోండి, రండి మేడం ఒకసారి చెప్తాను. అండ్ మనం డోర్ సైడ్ చూసుకుంటే దీనిలోనే మనకి 4 పవర్ విండోస్ అండ్ చైల్డ్ లాక్ ఇక్కడే వస్తుంది. అండ్ డోర్స్ లాక్ అండ్ అన్లాక్ బటన్స్ వస్తున్నాయి. అండ్ ఈ ఓఆర్విఎమ్స్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ బటన్ అండ్ నెక్స్ట్ ఫోల్డబుల్ బటన్ కూడా మనకి దీనిలోనే వచ్చేస్తుంది. మిడ్ వేరియంట్ నుంచే కవర్ అవుతుంది అనమాట. ఇన్కేస్ షూర్ మేడం, ఒకసారి డ్రైవర్ సీట్లో కూర్చోండి మేడం, నేను ఫీచర్స్ అనేవి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మనకి ఇక్కడ ఏంటంటే షూర్ మేడం, దీనికి మన మిడ్ వేరియంట్ నుంచే సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా దీనిలోనే వచ్చేస్తుంది. అండ్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు, మీరు కావాలంటే అప్ అండ్ డౌన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. టిల్ట్ స్టీరింగ్ వస్తుంది. దీనిలో చూసుకుంటే మనం సైడ్ చూసుకున్నాం అనుకోండి, ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడే డ్రైవర్ రేర్ వ్యూ బటన్ వస్తుంది. అంటే దీనివల్ల ఏంటంటే మనం ఫార్వర్డ్ వెళ్తున్నప్పుడు ఇప్పుడు కెమెరా అనేది ఆన్ అవుతుంది, రివర్స్ పార్కింగ్ కెమెరా. మనం ఫ్రంట్కి వెళ్తున్నప్పుడు కెమెరా కూడా ఆన్ చేసుకుని చూడొచ్చు వెనక ఏమైనా వస్తున్నాయి ఏంటి అనేది. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇక్కడే ఇవ్వడం జరిగింది. నేను మనం స్టీరింగ్ మీద చూసుకున్నాం అనుకోండి, ఒకసారి చూడండి మేడం, క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఉంది. మిడ్ వేరియంట్ నుండి క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ వచ్చేస్తుంది. ఈ క్రూజ్ కంట్రోల్ ఏంటంటే మనం హైవేలో వెళ్ళినప్పుడు సెటైన్ స్పీడ్ అనేది 100 కానీ 90 కానీ మనం స్పీడ్ సెట్ చేసుకున్నాం అనుకోండి, ఆ స్పీడ్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే మనం ఎక్సలేటర్ ఇవ్వాల్సిన పని లేకుండా కొంచెం ఫ్రీగా డ్రైవ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడే మనకి వాయిస్ ఎనేబుల్డ్ సన్ రూఫ్ ఇచ్చారండి. ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఇది వచ్చేసరికి త్రూ మనం వాయిస్ ద్వారానే
ఓపెన్ సన్ రూఫ్, క్లోజ్ సన్ రూఫ్ అని చెప్పి సన్ రూఫ్ ఓపెన్ చేసుకోవచ్చు అండ్ క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీనిలో ఆటోమేటిక్ లో వచ్చేసరికి ఏంటంటే ప్యాడల్ షిఫ్టర్స్ ఇచ్చారు సార్. ఒక్కసారి ఇటు చూడండి, ప్యాడల్ షిఫ్టర్స్ ఇచ్చారనమాట. ఇవేంటంటే ఫస్ట్ ఇన్ సెగ్మెంట్, వేరే ఈ సెగ్మెంట్ ఉన్న కార్లో దేనిలోనే ఇవ్వలేదండి ప్యాడల్ షిఫ్టర్స్. దీనివల్ల ఏంటంటే మనం మాన్యువల్ డ్రైవ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మనం లోపలికి వచ్చి చూసుకున్నట్టయితే మనకి దీనిలో 18 స్క్రీన్ వస్తుందండి. దీనిలోనే ఇన్బిల్ట్ నావిగేషన్ వస్తుంది. మనం ఏదైనా ప్లేస్ సెర్చ్ చేసుకోవాలనుకుంటే మనం నియర్ బై ప్లేసెస్ అనేవి మనం ఈజీగా సెర్చ్ చేసుకుని మనం డెస్టినేషన్ అనేది రీచ్ అవ్వచ్చు అనమాట. ఇన్బిల్ట్ నావిగేషన్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ దీనిలో వచ్చేసరికి ఏంటంటే దీనిలో వచ్చి మనకి 7 సౌండ్స్ ఆఫ్ నేచర్ ఇచ్చారండి. అంటే మనం నేచర్ సౌండ్స్ అనేవి 7 ఇచ్చారు, ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అనమాట. మనం ఆ సౌండ్ అనేది మనం ఎంజాయ్ చేయొచ్చు వింటూ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 12 మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుందండి. మనకి సిస్టమ్ వచ్చేసరికి లోకల్ లాంగ్వేజెస్ ఉన్నాయి, తెలుగు, తమిళ్ కానీ కన్నడ కానీ, ఇలాగా 12 లాంగ్వేజెస్ అనేది ఫస్ట్ టైం అనమాట ఇవ్వడం. అన్ని లాంగ్వేజెస్ని మనం సపోర్ట్ చేస్తుంది ఈ సిస్టమ్ వచ్చి. దాని నుంచి కిందకు వచ్చామనుకోండి, దీనిలోనే FATC ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మనం ఈ క్యాబిన్ అనేది తొందరగా కూల్ అవుతుంది, మనం కంఫర్ట్గా ఫీల్ అవ్వచ్చు, కంఫర్ట్గా డ్రైవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం కిందకు వచ్చేసరికి చూసుకుంటే మనకి C-పిన్ ఛార్జర్ కూడా ఇచ్చారు, అప్డేటెడ్ వెర్షను. నెక్స్ట్ ఇక్కడ వైర్లెస్ ఛార్జర్ కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే వితౌట్ వైర్ మన ఫోన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. ఎవ్రీ టైం మనం ఫోన్ ఛార్జింగ్కి వైర్ అనేది క్యారీ చేయాల్సిన పని లేకుండా వైర్లెస్ ఛార్జర్ ఇచ్చారు. దీనివల్ల మనం ఫోన్ని తొందరగా ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. మనకి దీనిలోనే ఇంకొక కొత్త ఫీచర్ ఇవ్వడం జరిగింది, బ్లూ లింక్ యాప్ అండి. దీన్ని ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని మనం ఫోన్ ద్వారానే మన వెహికల్ అనేది ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి మనకి బటన్స్ కూడా ఇచ్చారు, ఇది బ్లూ లింక్ యాక్టివేషన్ కోసం. అండ్ ఇది బ్రేక్ డౌన్ అండి. ఇన్ కేస్ మనకి ఎక్కడైనా ఈ బ్లూ లింక్ యాప్ అనేది మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇన్ కేస్ మనకి ఫోన్ సిగ్నల్స్ లేని ప్లేస్లో కూడా మన కార్ అనేది ఆగిపోయింది అనుకోండి, ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేసాం అనుకోండి, బ్రేక్ డౌన్ది, సర్వీస్ సెంటర్ మన లొకేషన్ ఎక్కడ ఉందో ట్రాక్ చేస్తారు, వాళ్ళే మనకి రోడ్ సైడ్ అసిస్టెన్స్ వెహికల్ అనేది పంపిస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ SOS బటన్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా సేమ్, ఇన్ కేస్ మన ఫోన్కి సిగ్నల్స్ ఒకవేళ లేవు అనుకోండి, సిగ్నల్స్ లేని ఏరియాలో ఎక్కడైనా క్రాష్ జరిగింది అనుకోండి, మనం SOS బటన్ నొక్కితే సర్వీస్ సెంటర్ వాళ్ళే పోలీస్ స్టేషన్కి కానీ అంబులెన్స్కి కానీ ఇన్ఫార్మ్ చేసి వాళ్ళే మనం ఉన్న ప్లేస్ని ట్రాక్ చేసి అసిస్టెన్స్ అనేది ఇస్తారనమాట. బెస్ట్ ఫీచర్ అనమాట. దీంట్లో మనకి దగ్గరగా 60+ ఫీచర్స్ అనేవి ఉన్నాయన్నమాట బ్లూ లింక్లోనే. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్న లెక్క అయితే చూడండి, ఇటు డాష్ బోర్డ్ కెమెరా కూడా ఇచ్చారనమాట. దీనిలో ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అనమాట. ఇదేంటంటే మనకి 2 రకాలుగా ఉపయోగపడుతుందండి. ఒకటి, మనం ఏదన్నా మంచి ప్రదేశాలు చూడడానికి వెళ్ళినప్పుడు మనం వేని అండ్ లోపల ఉన్న ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఏదన్నా క్రాష్ జరిగింది లేదా ఇంపాక్ట్ జరిగినప్పుడు మనం ఒక ప్రూఫ్ కింద కూడా ఈ వీడియోని మనం ప్రొడ్యూస్ చేయడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. బెస్ట్ ఫీచర్ అనమాట. అండ్ దీనిలో మనకు వచ్చి ఎలక్ట్రిక్ సన్ రూఫ్ కూడా ఇచ్చారండి. ఒకసారి చూడండి, ఇది మనం ఏంటంటే సన్ రూఫ్ అన్ని మోడల్లో ఉంటుంది, కాకపోతే ఏంటంటే మన దానిలో ఇచ్చే సన్ రూఫ్ ఏంటంటే వాయిస్ కమాండ్ అండి. ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అనమాట. త్రూ వాయిస్ కమాండే సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది. మనం ఓపెన్ సన్ రూఫ్ అని చెప్తే సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది. ఒకసారి చూద్దాం. ఓపెన్ సన్ రూఫ్ చూడండి, మనం ఏ బటన్ వాడవసరం లేదు, త్రూ వాయిస్ ద్వారానే ఓపెన్ సన్ రూఫ్ అని చెప్తే ఓపెన్ అవుతుంది సన్ రూఫ్. అలాగే క్లోజ్ ద సన్ రూఫ్ అని చెప్తే క్లోజ్ అవుతుంది అనమాట. బెస్ట్ ఫీచర్ అనమాట. బ్లూ లింక్ యాక్టివేషన్ చేసిన తర్వాత మనకి ఇది యాక్టివేట్ అవుతుంది. క్లోజ్ సన్ రూఫ్ చూసారు కదా, మనకి త్రూ వాయిస్ ద్వారానే సన్ రూఫ్ అనేది ఆపరేట్ అవుతుంది. మనం వెనక్ సీట్ చూడండి సార్. ఒకసారి వెనక్ సీట్ చూసామంటే, ఒకసారి మేడం గారు కూర్చున్నారు చూడండి, ఫ్రంట్ లెగ్ రూమ్ కూడా చాలా ఎక్కువ ఉందండి. అండ్ నెక్స్ట్ వెనకాల కూడా AC వెంట్స్ వచ్చేస్తున్నాయి, వెనక వాళ్ళకి కూడా కూలింగ్ గా ఉంటుంది అనమాట. లెగ్ రూమ్ కూడా చాలా ఎక్కువ ఉందండి. చూడండి మనకి దానికి దీనికి ఉన్నది కూడా లెగ్ రూమ్ ఎక్కువ ఉంది. చూడండి మేడం, ఇప్పుడు నేను పొట్టిగా ఉన్నాను, నాకు హైట్ గా ఉన్న వాళ్ళు 6 feet అట్లా ఉన్న వాళ్ళు సరిపోతుంది. నేను 6 feet ఉంటాను మేడం. అంటే నా హైట్ చూడండి, నేను 6 feet ఉంటాను. నేను ఒకసారి కూర్చుంటానండి. చూడండి నేను కూర్చున్నా ఎంత లెగ్ స్పేస్ ఎంత ఉంది అండ్ హైట్ కూడా ఎంత ఉంది అనేది చూడొచ్చు మనం. ఒకసారి చూడండి మేడం, నేను కూర్చుంటున్నాను, అది చూడండి సార్. నేను ఒకసారి అయితే కూర్చున్నాను చూడండి, నాకు లెగ్ రూమ్ కూడా చాలా ఉందండి. నేను 6 feet ఉన్నాను, లెగ్ రూమ్ ఎక్కువ ఉంది. అండ్ హైట్ చూసుకున్నా సరే చూడండి, గ్యాప్ అనేది చాలా గ్యాప్ ఉందండి. రూఫ్ కి నా హెడ్ కి వచ్చేసరికి అది నేను ఒకసారి చూపిస్తాను మేడం. 3 members ఫ్రీగా కూర్చోవచ్చు మేడం. ఒకసారి మీరు దిగండి, నేను ఒకసారి 3 members కూర్చోబెట్టి చూపిస్తాను. చూడండి మేడం, మేమైతే ముగ్గురు కూర్చున్నామండి. ముగ్గురు కూర్చున్నా ఫ్రీగానే కూర్చున్నాం చూడండి మేడం. అండ్ లెగ్ రూమ్ కూడా ఫ్రీగానే ఉంది. ముగ్గురు కూర్చున్నాం. ముగ్గురు కూడా వస్తుంది మేడం. 3 members కి కవర్ చేస్తుంది. అండ్ లెగ్ రూమ్ కూడా చాలా ఫ్రీగా ఉందని చూడండి. 3 members కూడా ఫ్రీగా కూర్చోవచ్చు బ్యాక్ సీట్ లో. మనం బ్యాక్ సైడ్ చూడండి మేడం, బూట్ స్పేస్ కూడా లార్జెస్ట్ బూట్ స్పేస్ అండి ఈ సెగ్మెంట్ లో వచ్చి 391 లీటర్ వస్తుంది.
మనం ఎక్కువ లగేజ్ ఉన్నా సరే ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అనమాట. మనం ఎంత ఎక్కువ లగేజ్ ఉన్నా సరే క్యారీ అనేది ఈజీ చేసుకోవచ్చు. ఎక్కువ లగేజ్ని మనం ఎక్కడన్నా లాంగ్ డ్రైవ్ వెళ్తున్నప్పుడు కూడా ఎక్కువ లగేజ్ అనేది క్యారీ చేసుకోవచ్చు మనం. అండ్ మనం సైడ్ వచ్చి గ్రౌండ్ క్లియరెన్స్ చూడండి. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 185 mm అండి. దీనివల్ల ఏంటంటే మనం ఇన్ కేస్ ఆఫ్ రోడ్స్ వెళ్ళినా సరే, ఇన్ కేస్ గత్కుల్ రోడ్లోకి వెళ్ళినా సరే ఏంటంటే కింద అనేది తగలదు, మనకి డ్రైవింగ్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది, ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు ఆఫ్ రోడ్స్లో కూడా. దీనిలో వచ్చేసరికి ఏంటంటే మనకి పెట్రోల్ ఉంది మేడం, పెట్రోల్తో పాటుగా సిఎన్జి కూడా అవైలబిలిటీ ఉందండి. మీరు ఎక్కువ తిరుగుతారు అనుకుంటే సిఎన్జి ప్రిఫరబుల్ మేడం. మనకి అదే పెట్రోల్లో వచ్చేసరికి ఏంటంటే పెట్రోల్ విత్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది అండ్ ఏఎంటీ ట్రాన్స్మిషన్ కూడా ఉందన్నమాట, ఆటో మాన్యువల్ ట్రాన్స్మిషన్. అదే మనకి మైలేజ్ వచ్చేసరికి ఏంటంటే మామూలు పెట్రోల్ అనుకోండి 19.4 ఇచ్చింది మేడం మైలేజ్. మీ డ్రైవ్ని బట్టి అది పెరగొచ్చు తగ్గొచ్చు అనమాట. కొంతమంది కస్టమర్లకు మనకి 20, 22 అలా కూడా వస్తుంది అనమాట వాళ్ళ డ్రైవ్ని బట్టి మేడం. సిఎన్జి మనకి కంపెనీ ఇవ్వడం అయితే 27.1 కిలోమీటర్ ఇచ్చింది మేడం. నేను చెప్పాను కదా మేడం, పెట్రోల్ కూడా డిపెండ్స్ ఆన్ డ్రైవింగ్ మీదే మనకి ఆధారపడి ఉంటుంది. ఇన్ కేస్ హైవే అనుకోండి కొంతమంది కస్టమర్లకి 30, 32 కూడా వస్తుందండి. లోకల్లో అయితే వాళ్ళకి 25, 26 కూడా వస్తుంది అనమాట. ఏదైనా మైలేజ్ ఏంటంటే మన డ్రైవింగ్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. నార్మల్గా అయితే 27.1 కిలోమీటర్ అనేది కంపెనీ ఇచ్చింది అనమాట. అండ్ మనకి దీనిలో 5 స్పీడ్ వచ్చేసరికి మాన్యువల్ ట్రాన్స్మిషన్ 5 స్పీడ్ ట్రాన్స్మిషన్ వస్తుందండి. అండ్ ఆటోమేటిక్ కూడా 5 స్పీడ్ ఏఎంటీ వస్తుంది అనమాట. అండ్ దీనిలో ఇంజన్ చూసుకుంటే మేడం మనకి వచ్చేసరికి 1.2 కప్పా ఇంజన్ వాడుతున్నాం. దీని పవర్ వచ్చేసరికి 83 PS అండి. ఆల్రెడీ ప్రూవ్డ్ ఇంజన్, ఇంతకుముందు ఎలైట్ i20లో కానీ గ్రాండైట్ నియోస్లో కానీ వాడే ఇంజన్ అనమాట. 4 సిలిండర్ ఇంజన్ వస్తుంది. అండ్ దీని పవర్ వచ్చేసరికి 83 PS అండి పవర్ వచ్చి. అండ్ మనకి టార్క్ వచ్చేసరికి 113.8 Nm వస్తుంది అనమాట. మనకి మైలేజ్ కూడా బెస్ట్ మైలేజ్ వస్తుంది, 4 సిలిండర్ వస్తుంది, పెర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది అనమాట ఇంజన్ పెర్ఫార్మెన్స్. అండ్ మనకి వారంటీ పరంగా చూసుకుంటే 3 years అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా 3 years రోడ్ సైడ్ అసిస్టెన్స్ వస్తుంది అనమాట. మనకి ఇండియాలో ఎక్కడైనా సరే, అంటే మన స్టేట్ కాకుండా అదర్ స్టేట్స్లో కూడా ఎక్కడైనా కార్ ఆగిపోయింది అనుకుంటే మనం కస్టమర్ కేర్ నెంబర్కి ఫోన్ చేసామంటే వేరే స్టేట్లో ఉన్నా సరే వాళ్ళు రోడ్ సైడ్ అసిస్టెన్స్ అనేది ఫ్రీగా ఇస్తారు. మన కార్ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుంచి దగ్గరలో ఉన్న షోరూమ్కి ఈజీగా మనకి టోయింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట 3 years వరకు. కార్తో పాటే మనకి 3 years అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ అనేది వస్తుంది. దీన్ని ఏంటంటే మనం అప్ టు 7 years దాకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అండి వారంటీ అనేది. మీకు 3 years కార్తో పాటు ఫ్రీగా వస్తుంది అండ్ 4 years మనం బై చేసుకుని 7 years వరకు వారంటీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ వారంటీలో కవర్ ఆన్ పార్ట్స్ అయితే కొన్ని ఉన్నాయి మేడం. అవి ఏంటంటే లైక్ మనకి బ్రేక్ ప్యాడ్స్ కానీ డిస్క్ ప్యాడ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే అరిగిపోయే పార్ట్స్ వారంటీలో కవర్ అవ్వండి. క్లచ్ కానీ క్లచ్ సిలిండర్స్ కానీ వీటికి కూడా మనకి హ్యుండై ఒక కొత్త ప్లాన్ తెచ్చింది, అది SOT అండి, షీల్డ్ ఆఫ్ ట్రస్ట్ అని ఉందన్నమాట. దానిలో ఏంటంటే ఈ వారంటీలో ఏ పార్ట్స్ అయితే కవర్ అవ్వో ఆ పార్ట్స్ని మనం కార్ పర్చేజ్ చేసిన తర్వాత 90 days లోపు తీసుకోవడానికి ఛాన్స్ అనేది ఉందన్నమాట. SOT మనం తీసుకున్నాం అనుకోండి ఈ వారంటీలో కవర్ ఆన్ పార్ట్స్ అన్నీ కవర్ అవుతాయి అన్నమాట. దీనివల్ల ఏంటంటే మనం కార్ మొత్తానికి కూడా వారంటీ ఉన్నట్టు ఉంటుంది. పీస్ ఆఫ్ మైండ్తో మనం డ్రైవ్ చేసుకోవచ్చు. ఏదైనా పార్ట్ పోయినా సరే మన జేబులో డబ్బులు అనేవి ఇవ్వకుండా ఫ్రీగా రిపేర్ చేసుకోవచ్చు అనమాట. బెస్ట్ ఆప్షన్ అండి SOT తీసుకోవడం. కార్తో పాటుగా వారంటీతో పాటుగా SOT కూడా బై చేస్తే మనం పీస్ ఆఫ్ మైండ్తో డ్రైవ్ చేసుకోవచ్చు కార్ అనేది. చూసారు కదా సార్, SX వేరియంట్ చూసారు కదా, మనకి దాని కాస్ట్ వచ్చి 10,06,000 ఉంది సార్. మనం ఈ మంత్ అయితే 40,000 దాకా డిస్కౌంట్ ఇవ్వచ్చు. మనం 9,65,000కి మనం ఫైనల్ ప్రైస్ అనేది ఇవ్వచ్చు అనమాట. మీరు బిలో 10 lakhs లోపు 9,65,000కి మనకి మీరు చెప్పిన ఫీచర్స్ మొత్తం కవర్ అవుతున్నాయి SX లోనే. లైక్ 6 air bags కానీ, సన్ రూఫ్ కానీ, క్రూజ్ కంట్రోల్, ఆటో ఏసీ, టచ్ స్క్రీన్, రివర్స్ పార్కింగ్ కెమెరా, ORVMs ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ అడ్జస్టబుల్ ఆప్షన్ కానీ మొత్తం మీకు 10 లక్షల లోపే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు 9,65,000కి ఇన్ని ఫీచర్లు వచ్చేస్తున్నాయి అనమాట. మార్కెట్లో వేరే ఏ కార్లోనూ ఇన్ని ఫీచర్లు అనేవి లేవు, అంటే బిలో 10 lakhs లోపు. దిస్ ఈస్ ద బెస్ట్ టైం అండి మీరు ఎక్స్టర్ని కొనడానికి. ఇంత డిస్కౌంట్ మళ్ళీ నెక్స్ట్ మంత్ ఉంటుందా ఉండదా అనేది కూడా డౌటే సార్. మీరు ఏదన్నా కార్ తీసుకోవాలనుకుంటే మాత్రం బెస్ట్ టైం అండి ఎక్స్టర్ కార్ పర్చేస్ చేయడానికి. చూడండి సార్, ఒకసారి కన్ఫర్మ్ చేయండి, దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుదాం. మా అడ్రస్ తెలుసు కదండి, మేము కుశలవ హ్యుండై లబీపేట అండి. మన అడ్రస్ వచ్చేసరికి ఏంటంటే బందర్ రోడ్ సార్. ది అడ్రస్ మళ్ళీ ఆపోజిట్లో ఉంది, టిప్స్ టాప్స్ పక్కనే అండి మన హ్యుండై షోరూమ్ వచ్చి కుశలవ హ్యుండై. మీరు ఇన్ కేస్ ఎవరైనా టెస్ట్ డ్రైవ్ చేయాలి అనుకుంటే కింద స్క్రోలింగ్లో మా నెంబర్ ఇవ్వడం జరిగింది. మీరు ఒక ఫోన్ కాల్ చేశారంటే మేమే ఇంటికి తీసుకొచ్చి మీకు టెస్ట్ డ్రైవ్ అనేది ప్రొవైడ్ చేస్తామండి. ఇన్ కేస్ వేరే అదర్ లొకేషన్ అయినా పర్లేదు సార్, మాకు ఒకసారి కాల్ చేయండి, మేము టెస్ట్ డ్రైవ్ అనేది మీకు అరేంజ్ చేస్తాం అన్నమాట. చూసారు కదా, ప్రజెంట్ ఎవరైనా కారు ప్లాన్ చేస్తుంటే 8 లక్షల నుంచి 10 లక్షలు అయితే మీ బడ్జెట్, 9,65,000కి ఎక్స్టర్ కారు
ఫ్యూచర్స్ అన్నీ మంచిగా లోడ్ అయి ఉన్న కారు. ప్రజెంట్ కొనడానికి మంచి టైం అనమాట. 40,000 అయితే మనకి ఆన్ రోడ్ ప్రైస్ మీద మనకి డిస్కౌంట్ ఇస్తున్నారు. ఎవరైనా ప్లాన్ చేస్తే కుష్లెవా షోరూమ్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నెంబర్ నేను ఆల్రెడీ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేశాను. ఈ కార్లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, ఏమేమి ఫ్యూచర్స్ యాడ్ అవుతాయి ఆ వేరియంట్స్కి అనేది నేను కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అందులో మీరు చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.